ఇప్పుడు ఊర్మిళ గారిని తీసుకుంటే, హ్మ్. ఊర్మిళాదేవి అవును. లక్ష్మణుడి భార్య. అవును. తను గూడా లక్ష్మణుడు అన్నగారి సేవలో నిరంతరాయంగా ఉండాలి, ఎలాంటి ఆటంకం లేకుండా అని తను 14 సంవత్సరాల నిద్రలో ఉండడం అనేది ఇది అనితర సాధ్యమైన త్యాగం ఇది. దీని వెనక ఉన్న కథ ఏంటి? ఇది చాలా మందికి తెలీదు ఈ విషయం. అదే అంటున్నా. 14 సంవత్సరాల నిద్ర అంటే నథింగ్ బట్ కోమా. కానీ అప్పుడు సిద్ధ పురుషులు కాబట్టి వాళ్ళకి తెలుసు అది విషయం. యోగ నిద్రనా? పూర్తి నిద్రనా అది? యోగ నిద్రే. అయితే యోగ ఇక్కడ ఏం నిద్ర. జరిగిందంటే లక్ష్మణుడు రాముడితో కలిసి అరణ్యవాసానికి రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అన్నా వదినలకు సేవ చేసుకోవాలి. అవును. రాత్రింబవళ్ళు కాపు కాయాలి. అవును. కాబట్టి కాపు కాయాలి, వాళ్ళకు సేవ చేసుకోవాలంటే నిద్ర ఆటంకపరుస్తోంది. అవును. కాబట్టి అంతే. ఇది నిద్రాదేవిని ప్రార్థిస్తాడు. అమ్మా నేను వచ్చింది సేవ చేసుకోవడానికి, రక్షణగా ఉండటానికి. నాకు ఈ నిద్ర చాలా కష్టంగా ఉంది. నిద్రపోతే ఏమవుతుందో తెలియదు. అరణ్యంలో ఉన్నాం. కాబట్టి దయవుంచి నాకు ఈ అరణ్యవాసం పూర్తి అయిపోయేంత వరకు నిద్ర రాకుండా చూడమ్మా అని. ఓకే. అప్పుడు నిద్రాదేవి ప్రత్యక్షమై చూడు నాయనా, నిద్ర అనేటువంటిది అది తప్పదు. తప్పదు. ప్రకృతి ప్రకృతి ధర్మం, యెస్. ప్రకృతి నియమం. కాకపోతే నీకొక ఎక్సెప్షన్ ఇస్తున్నా. నువ్వు ఈ నిద్రను వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకో. ఓహ్! నీకు మాత్రమే అవకాశం ఇస్తున్నా, చేసుకోమంటాడు. అప్పుడు నేను లేకుండా నా భార్య ఒక్కతి ఇంట్లో ఉంది కదా, ఎప్పుడు నన్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం ఎందుకు అని చెప్పేసి లక్ష్మణుడు తన నిద్రను ఊర్మిళకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఓకే. ఊర్మిళాదేవి నిద్రాదేవి యొక్క దీన్ని అంగీకరిస్తుంది. హ్మ్. అంగీకరించి 14 సంవత్సరాలు నిద్రపోతుంది. బా! ఇక్కడ లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్ర లేకుండా అన్న వదినలకు సేవ చేసుకొని ధర్మనిష్టతో సన్యాసిగా బ్రతుకుతాడు. కాబట్టి ఈ యొక్క శక్తితో నీకు లంకలో జరిగినటువంటి యుద్ధంలో భీకరమైనటువంటి పోరు సల్పి యుద్ధంలో గెలుస్తాడు. ఈ శక్తి అప్పుడు పనికొస్తుంది. రైట్ అన్నగారు. ఇంకొక సంశయం నాకు. ఇప్పుడు ఈ 14 సంవత్సరాలు వీళ్ళు నార వస్త్రాల్లో అన్ని నగలు అన్నీ త్యజించేసి నార వస్త్రాలతో వెళ్తారు 14 సంవత్సరాల అరణ్యవాసంలో. అలాంటిది సీత అపహరణకు గురైనప్పుడు అటు లంకలో ఉన్నప్పుడు హనుమంతుడికి సీతాదేవి ఉంగరాన్ని ఇస్తాడు రాముడు. మరి అలాంటప్పుడు అన్నీ పరిత్యజించి వచ్చారు కదా, ఆ ఉంగరం ఎక్కడిది? అది కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే దీని మీద రంగనాయకమ్మ గారు రామాయణంలో విషవృక్షం అని అవును. రామాయణాన్ని తెగనాడుతూ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించారు. అవును. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. రామాయణాన్ని చాలా కీలకంగా పరిశోధనాత్మకంగా చదివితే తప్ప ఇలాంటి విషయాలు బయటకు అర్థం కావండి. సినిమాల్లో చూస్తే కుదరదు. సినిమాల్లో ఇంత సమగ్రంగా ఉండదు. ఆ నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూపించరు. అవును. వాడు చూపించింది మనం చూసి ఇంటికి రావాల్సిందే. గత్యంతరం లేదు. అంతేగా. రామాయణం మనం చదవం. అవును. మనకు అంత తీరిక లేదు. తీరికలేదు. అది పరిస్థితి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే అరణ్యవాసం చేసేటప్పుడు రామలక్ష్మణులతో సహా సీతమ్మవారు కూడా నార వస్త్రాలను కట్టుకొని వస్తుంది. అవును. అయితే వశిష్ఠుడి సలహా మేరకు, దశరథుడి ఆజ్ఞ మేరకు, అమ్మా నీవు దశరథుని పెద్ద కోడలివి, నీవు నార వస్త్రాలు ధరిస్తే ఈ కుటుంబానికి అరిష్టం. కాబట్టి నువ్వు ఆభరణాలతో పట్టు వస్త్రాలతోనే వనవాసం చెయ్యి. వనవాసం నీకు శిక్ష కాదు, నీ భర్తతో పోతున్నావు, నీకు విధించినటువంటి శిక్ష కాదు. ఆయనకు నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి పోతున్నాడు. ఆయనకు సేవ చేయడానికి వాళ్ళ తమ్ముడు పోతున్నాడు. నువ్వు మాత్రం కుటుంబ క్షేమం కోసం పట్టు వస్త్రాలను ఆభరణాలను ధరించి తల్లి, లేకపోతే ఈ యొక్క కుటుంబానికి అరిష్టం అని చెప్తారు. సో వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు, సలహా మేరకు ఈమె వెళ్తుంది. ఓకే. మరి అయితే రాముడికి ఉంగరం ఎట్లా వచ్చింది? ఇది కూడా ఒక అద్భుతమైన ప్రశ్న. ఇక్కడ ఏమైందంటే మారీచుడు అనేటువంటి వాడు బంగారు జింక వేషంలో రాకముందు ఒకానొక సందర్భంలో, ఇంతవరకు నేను మీకు ఎలాంటి బహుమతి ఇవ్వలేకపోయాను, నా బహుమతిగా మీ దగ్గర గుర్తుండడం కోసం ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను, ఇది ఎప్పుడు మీరు వేలుకు ధరించండి నా కోసం అని చెప్పి సీతమ్మ వారు ఒకానొక అద్భుతమైనటువంటి సందర్భంలో ఆయనకు బహుకరిస్తుంది. ఈ విషయం తెలియదు ఎవరికి. సీతమ్మ వారు అపహరణ సమయంలో కొన్ని నగలను కట్టి గుడ్డలో కట్టి జారవిడుస్తుంది. కానీ చూడామని మాత్రం ఉంటుంది. ఆ చూడామని హనుమంతుడికి
ఈమె ఉంగరాన్ని చూసి గుర్తుపట్టి ఆమె చూడడానికి ఈయనకి ఇచ్చేసి పంపిస్తుంది. సో ఈ విధమైనటువంటి సందర్భంగా జరిగినటువంటిది ఈ వక్రీకరించి రాశారండి. చాలా బాధాకరం. ఇది ఒక్కటి నాకు తట్టల. చాలా బాధాకరం. అవును. అట్లాగే పంచవటి శ్రీరామచంద్రుడు ఎక్కువ కాలం గడిపిన ప్రదేశం అది. అట్లాగే అపహరణ సీతమ్మవారి అపహరణ జరిగింది అక్కడే. ఒక అద్భుతమైన పంచవటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ పంచవటి అనేటువంటిదండి మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉంది. దానికి ఆ పేరు ఎందుకు పంచవటి అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విశిష్ట వృక్షాలు ఒక 5 ఉన్నాయి. అచ్చా. ఓ. 1 అశ్వత్థ వృక్షం, ఓకే. 2 మర్రి వృక్షం, 3 వేప, 4 ఉసిరి, 5 బిల్వ వృక్షం. ఓకే. బో. మర్రి, వేప, బిల్వ, ఉసిరి, అశ్వత్థ. ఈ అద్భుతమైన విశిష్టమైనటువంటి వృక్షాల మధ్యలో వీళ్ళు రామలక్ష్మణులు ఒక ఆశ్రమాన్ని ఓకే ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. ఎక్కువ కాలం అండి వీళ్ళు మధ్య మధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమము, అత్రి మహర్షి ఆశ్రమం, ఇట్లా అన్ని ఆశ్రమాలు తిరిగినా కూడా 13వ సంవత్సరానికి చివరి దాకా ఇక్కడే ఉన్నారు పంచవటిలో. బా. శూర్పణఖ వృత్తాంతం కూడా ఇక్కడే కదా జరిగింది. చెప్తారు. 13వ సంవత్సరం చివరి దాకా వాళ్ళు పంచవటిలోనే నివసించారు. ఆ గోదావరి నదిని నివసించారు. అయితే శూర్పణఖ ముక్కు చెవులు ఖండించబడ్డాయి ఇక్కడే. అవును. కరదూషణాదులతో రామలక్ష్మణులు యుద్ధం చేసింది ఇక్కడే. ఓకే. సీతమ్మ వారు అపహరణ జరిగింది ఇక్కడే. ఓకే. ఇక 14వ సంవత్సరం ప్రారంభంలో సీతమ్మ వారి యొక్క అపహరణ జరిగింది. అంటే ప్రారంభంలో అంటే 2 నెలలు జరిగిన తర్వాత. అచ్చా. అపహరణ జరిగిన తర్వాత సీతమ్మ వారు మీరు చెప్పినట్టుగా లంకలో 10 నెలలు ఉన్నారు. 10 నెలలు. సో ఆడికి 14 సంవత్సరాలు. ఈ వృత్తాంత సమయంలో లక్ష్మణ రేఖ అనేది ఒకటి బాగా బహుళ ప్రచారంలో ఉంది. నిజంగా లక్ష్మణ రేఖ అనేది లక్ష్మణుడు గీశాడా? మూల వృత్తాంతంలో ఉందా? వాల్మీకి రచించిన ఈ రామాయణంలో ఉందా ఇది? లేదండి. అయ్యో. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ గురించినటువంటి ప్రస్తావన అయితే లేదు. అయితే తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్ అనేటువంటి దాంట్లో లక్ష్మణ రేఖ ప్రస్తావన ఉంది. తర్వాత ఈ విషయం ఏదో నాటకీయంగా ఉంది కదా, బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో సినిమాల్లో కూడా పెట్టడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా లక్ష్మణ రేఖకు ఒక విశిష్టత వచ్చింది. అది నువ్వు లక్ష్మణ రేఖ దాటుతున్నావు అంటే హద్దులు దాటుతున్నావు, హద్దు మీరుతున్నావు అనేటువంటి దానికి కొలబద్దగా లక్ష్మణ రేఖ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.